చాలా పెద్ద సమస్య అయిపోయింది. అమ్మ నాకు డాక్టర్కి కూడా చూపించింది. భవానీ, నీ పవర్ వల్ల ఏదైనా మంచి పని జరిగిందా? అమ్మ నా పవర్ని చూసి కంగారు పడుతుంది. నాకేమైనా అవుతుందో అని భయపడుతుంది. మొన్న నేను ఒక మంచి బొమ్మ వేసుకుంటూ అలాగే ఉన్నాను. అది తెలియకుండా ఒక మర్డర్ అయిపోయిన వ్యక్తి బొమ్మ వేసేశాను. అవునా? అది పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు నమ్మలేదు. చివరికి నేను బొమ్మ వేసిన అడ్రస్లోని హత్య జరిగింది. అయ్యో, ఆ తర్వాత ఏమైంది? పోలీసులు ఆ హత్య గురించి అడగడానికి ఇంటికి వచ్చేశారు. అమ్మ వాళ్ళని తిట్టి పంపించేసింది. అవును, నీకు ఈ పవర్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? నేను ఎన్ని రోజులు నాకు ఈ పవర్ ఎలా వచ్చిందో అని ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమయ్యింది. అది నాకిచ్చింది. ఏంటి నన్ను ఎలా చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మీతో ఎవరైనా గొడవ పడితే మీరు నవ్వుతూనే మాట్లాడతారు. మీకు కోపమే రాదా? బంగారానికి విలువెక్కువా, బొగ్గుకి విలువెక్కువా? బంగారానికి. ఎందుకు ఎందుకు బంగారానికే విలువెక్కువ, బొగ్గుకి ఎందుకు విలువ తక్కువ? బొగ్గు భూమిలో చాలా దొరుకుతుంది, అందుకే బొగ్గుకి విలువ తక్కువ. కానీ బంగారం తక్కువ దొరుకుతుంది కదా, అందుకే విలువ ఎక్కువ. కోపం కూడా అలాగే ఉండాలి. ఎక్కువైతే విలువ ఉండదు, అదే తక్కువైతే దానికి విలువ ఎక్కువ. నాకు కోపం వస్తుంది. చాలా చాలా తక్కువ సందర్భాలలో కోపం వస్తే పెద్ద ఉపద్రవమే జరుగుతుంది. నాతో ఉన్నప్పుడు ఎప్పుడు కోపడలేదు కదా, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. సరే, మీ అమ్మ వచ్చి తీసుకెళ్తే ఏం చేస్తావు? అమ్మతో వెళ్ళటం నాకు ఇష్టమే కదా, కానీ మీ నుంచి దూరం అవ్వాలంటే బాధగా ఉంటుంది. మిమ్మల్ని ఒకటి అడగనా? అడుగు. ముందు ముందు జరిగే విషయాలన్నీ మీకెలా తెలుస్తాయి? అది నాకుండే శక్తి. ఆ శక్తి నాకు కావాలి. నీకెందుకు? ఆ పవర్ నాకుంటే టెస్టులో ఏ ప్రశ్నలు వస్తాయో తెలుస్తుంది. బాగా రాస్తాను. ఆ తర్వాత ఆ టీచర్ రేపు రాదు అని ఫ్రెండ్స్ తో బెట్టింగ్ కట్టి చాక్లెట్స్ తీసుకోవచ్చు. ఓహో, అలాగా. ఫ్రెండ్స్ కి ప్రశ్నల్లో హెల్ప్ చేసి టెస్టులో మార్క్స్ వచ్చేటట్టు చేయొచ్చు. నువ్వు అమ్మతో ఇంటికి వెళతావు కదా, అప్పుడు నీకీ పవర్ వస్తుంది. నువ్వే అలా తెలియాలని కోరుకున్నావు కదా. అవును భైరవి, చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలని నేను కోరుకుంటే పెద్ద పెద్దవి జరిగిపోతున్నాయి. ఈ పవర్ వలన ఏమవుతుందా అని భయంగా ఉంది. జామెట్రీ బాక్స్ లో ఉన్న పెన్సిల్స్ తీసుకుని నాకు నేనే గుచ్చుకున్నట్టు అయిపోయింది. నాకేం చెప్పాలనేది కూడా తెలియడం లేదు భవానీ. మనం ఎప్పుడైనా దేన్నైనా ఇష్టపడ్డామో దాని వలన మనకి సమస్యలు వస్తాయి. చెప్పేది పూర్తిగా చెప్పకుండా
ఏమి సలహా ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏం చేయాలి? ఉఫ్. బాలరాజు గారు, ఎస్, ఏమిటి బాలరాజు గారు, ఏమిటి ఈ బాక్సు? ఇవి మందు బాటిల్స్. రిటైల్ బిజినెస్ ఏమన్నా చేస్తున్నారా? ఇవి అమ్మడానికి కాదు. మరి కూర్చోండి చెప్తాను. మన డ్రైవర్లకు ఇవ్వడానికి. ఏం చెబుతున్నారు మీరు? ఈ బాక్సులు తీసుకెళ్లి ఒక్కో డ్రైవర్కి 3 క్వార్టర్లు పంచిపెట్టాలి. పొద్దున్న కారు స్టార్ట్ అయ్యేటప్పుడు 1 క్వార్టర్, ఆ? మధ్యాహ్నం భోజనానికి ముందు మరో క్వార్టర్, ఆ? మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కి ముందు ఇంకో క్వార్టర్. 3 క్వార్టర్స్ మంచింగ్ కూడా అందులోనే ఉంటుంది. బాలరాజు గారు, మీకు కొంచెమైనా ఏం చేస్తున్నారో స్పృహ ఉందా? డ్రైవర్లకి మందు ఇప్పిస్తున్నారు. చూడండి కిషన్ లాల్ గారు, ఒక డ్రైవర్ పొద్దునుంచి సాయంత్రం వరకు సీట్లోనే కూర్చుని ఉంటాడు. ఒళ్ళంతా నొప్పులొస్తాయి. స్టీరింగ్ అటు ఇటు తిప్పి తిప్పి చేతులు నొప్పి పుడతాయి. యాక్సిలేటరు, బ్రేకు, క్లచ్చు తొక్కి 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 కాళ్ళన్నీ నొప్పులు పుడతాయి. రోడ్డును చూసి 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 కళ్ళు నొప్పి పుడతాయి. కస్టమర్స్ వాగేదంతా విని 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 చెవులన్నీ వాచిపోతాయి. అదే మందు కొడితే ఏ నొప్పి ఉండదు. ఇదంతా వర్కౌట్ అవుతుందా? తాగినవాడు కారును తీసుకెళ్లి గుద్దితే ఏంటి పరిస్థితి? మందుని మందులా తాగకూడదు, మెడిసిన్లా తాగాలి. అందుకే కొంచెం కొంచెం ఇచ్చింది. బాడీ కండిషన్లో ఉంటుంది, బండి కండిషన్లో ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే పోలీసులు పట్టుకునేదేమైనా రాత్రి 8 గంటల తర్వాతే. ఇవన్నీ నా అనుభవంతో నేను కనిపెట్టిన విషయాలు. ఇవన్నీ కొత్త ఐడియాలు. మీరు నన్ను నమ్మారు కదా, నమ్మండి చాలు, అంతే. 1 నెలలో ఎంత కలెక్ట్ అవుతుందనేది చూడండి. సరే, మిమ్మల్ని నమ్మాను కదా. నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. ఆ, వచ్చే నెలలో వచ్చే కలెక్షన్ చూసుకుంటాను. వెయిట్ అండ్ సీ. ఇదిగో అబ్బాయ్, రా. వెరీ గుడ్ బాయ్. సార్, ఈ బాక్సులు తీసుకెళ్ళి మన డ్రైవర్లందరికీ పంచిపెట్టు. ఓకే సార్.